కావాల్సిన ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి. ఇవాళ మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఒక ఇల్లు, నేను ఒక దొంగని. మీ ఫేస్ అలాగే ఉంది సార్. ఏ పేరు? సూరిబాబు అండి. సరే పేరు బాగుంది. ఇప్పుడు నేను దొంగని, మీరు పోలీసు. ఈ టైప్ రికార్డు నేను ఇక్కడికి తీసుకుపోతున్నాను దొంగతనం చేసి. మీరు నన్ను ఎట్లా అడ్డుకుంటారు, ఎట్లా పట్టుకుంటారు అది చూద్దాం. ఇప్పుడు ఎవరు వస్తారు? సూరిబాబు నువ్వు రావయ్యా, నీకు మంచి టైమింగ్ ఉంది. ఇందాక కూడా మంచి జోక్ వేసావు సార్. ఇప్పుడు నేను ఎవరు? అది ఇప్పుడు నేను పారిపోతున్నాను, నువ్వు పట్టుకోవాలి. రెడీ 1 2 3. ఆగండి, సిగ్గు లేదు? మీ ఇంట్లో మీరే దొంగతనం చేస్తారా? చెప్పు తీసుకొని కొడతా. నా ఇంట్లో నేనేం చేస్తే నీకెందుకురా? అడగడానికి నువ్వెవడివి? ఈ పోలీసులు మీరే కదా సార్ చెప్పారు. ఇది నా ఇల్లు అని చెప్పానండి. నేను కన్నం వేసిన ఇల్లు. ఒక్కసారి రంజిత్ నువ్వు రా, దొంగను పట్టుకుంది కానీ రా. స్కీమ్ మొత్తం గుర్తుంది కదా నీకు? గుర్తుంది సార్. రెడీ 1 2 3. Stop there. Under section 136 of IPC, stealing of a tape recorder is a crime and you can be punished up to 3 months of prison or a fine up to 5,000 rupees. నువ్వు ఏదో సొల్లు మొత్తం చెప్పేదాకా వాడు ఉంటాడండి. ఎప్పుడు పారిపోతాడు? ఈ సెక్షన్ బుక్స్లు చేస్తే వాడు దొంగతనానికి ఎందుకు వస్తాడు? నల్ల కోట వేసుకొని కోర్టులో ప్రాక్టీస్ చేసుకుంటాడు. ఇక చాలే పో. ఎందుకు వస్తారేమో ప్రాణం తీయడానికి. ఎవరున్నారు ఇంకా? వెంకటేశ్వరరావు సార్, నువ్వు రావయ్యా. నువ్వు అంత మాత్రం ఇప్పుడు వెళ్ళిరా. ఏం స్వామి, నువ్వు కరెక్ట్ గా చేస్తావా వాళ్ళలాగే చేస్తావా? చేస్తావా? పట్టుకోండి, పరిగెత్తండి. 1 అవన్నీ వద్దు, పరిగెత్తండి. ఆగక్కడ టేప్ రికార్డర్ కొట్టగా నువ్వు చేసిన ఏదో పని. ఎలా ఉంది సార్? ఏంది నేను ఇప్పుడు చేసింది? అబ్బో చాలా బాగా చేసి. లేదు సార్, కావాలంటే చెప్పండి, మళ్ళీ చేస్తాను. నేను అంత ఇంకే కొంచెం స్పైల్ అయిపోతుంది. నువ్వు చెప్తా. అబ్బో ఏ గుట్టాడు ఆయన. ఇదయ్యా చూశారుగా? చూసాను సార్. మమ్మల్ని కూడా చూపించమంటారా? ఇవాటికి లెసన్ చాలు. ఇక రాత్రికి ఫీల్డ్ క్రాఫ్ట్. అంటే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి అడుగులో వదిలేస్తారా సార్? అంతేగా. Hi. Thanks. Hey. మళ్ళీ అవుట్. You stupid. ఎవడాతానండి? పడ్డాయా లేదా? పోజోటి కొట్టిదానికి. Yes. ఏంట్రా చెడ తిరిగేస్తున్నావు? ఈ బౌలింగ్ alleyలో మామ పిచ్చ కలరింగ్. ఒరే నేను వెళ్ళి 2 కూల్ డ్రింక్స్ తాగొద్దా? అయితే నాకు 2 పడరా. అబ్బా ఎరా ఓడిపోయావా? వెళ్ళిపోతున్నావు? అంత లేదమ్మా, అమ్మల మధ్య నాటం కదా, కొంచెం దాహం ఎక్కువేస్తుంది అనమాట. రేయ్, అమ్మాయిని చూసి గొంతారిపోయేవాళ్ళు ఇలాంటి చోటికి రాకూడదమ్మా. నన్ను చూడు. హలో వా, చూసావా? మరి అదే దానికి నేను కొడతాను. అదేం చేస్తున్నా దానికే తెలియట్లేదు. ప్రేమించానని చెప్పరా అని పొలం గట్ల మీద చెట్లు పక్క పంపింది చెప్పలేపోయాడు కానీ దీనికి అనుకుంటాడంట. ఇట్స్ అమేజింగ్ రా బాబు. పెద్ద పనోడు వచ్చాడు, 2 కూల్ డ్రింక్లు ఇవ్వండి. ఏమండే బిల్లు ఇన్ దగ్గర తీసుకోండి. ఒరే కిరణ్, పురుగో పావ కరి చస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఈ బ్రహ్మచారి బతికి ఎందుకురా? ఎక్కడ పావు? ఇదో పట్టు. అక్కడ అమ్మో అమ్మో అమ్మో, ఎంత పెద్ద పాము! ఎంతలో ఎంత ఘోరం తప్పిపోయింది. నిజంగానే దేవుడు బాబు, మనిషి ఎలాంటి వాడు అయితేనే నా ప్రాణాలు కాపాడాడు. నేను చంపాల్సిన పావు నువ్వు చంపావు దివాకర్. సచ్చినోడా, మా అక్కే ప్రాణాలు కాపాడావు. ఈ విషయంలో మీ మేలు మేము మర్చిపోలేమండి. థ్యాంక్స్ బోనస్. ఇది కూడా ఒక నాటకం అని తీసి పారేయలేదు. భక్తి సినిమాలో లాగా ఆ నాగరాజే మన ఇద్దరిని కలిపాడు. నాకు పుట్టబోయే బిడ్డకి నాగరాజు అని పేరు పెట్టుకుంటా. నాగరాజు కాదు, ఆ పేరు నోసరాజు. అసలు జరిగింది ఏంటంటేనండి, ఏం జరగలేదక్క. ఈ పెద్ద మనిషి నన్ను సెట్ షాట్ నుంచి మీ మీద పావు నొక్కమని చెప్పి సినిమాలో చిరంజీవిలో గోడ దూకొచ్చేసి మిమ్మల్ని పక్కకి నెట్టేస్తానని చెప్పి పావును కొట్టేసిన తుత్తుప్పిగానే నటించేసి నాకు ఒక 20 రూపాయలు ఇస్తానని చెప్పారండి.
మరి ప్లేట్స్ వేసావు ఆడోసం వస్తున్నారు కదా అని చెప్పేసి తెగరెచ్చిపోయి నా పావుని పచ్చడి పచ్చడి కింద పోటేస్తావా? నా బోనేదు తప్పు నా 200. హాయ్ బాబాయ్, నేను వచ్చేసాను. దేవుడు నువ్వా ఎప్పుడు వచ్చావు? మరదే తాతయ్య లేకుండానే నేను పట్నం వచ్చేసానుగా. తాతయ్య లేకుండా నువ్వు వచ్చినట్టు ఆయనకు తెలుసా? తెలీదుగా. అమ్మకి తెలుసా? తెలీదుగా. పోనీ ఊళ్ళో ఎవరికైనా తెలుసా? తెలీదుగా. నువ్వు పట్నం వచ్చినట్టు కనీసం నీకైనా తెలుసా? ఏంటి ఏలకోళంగా ఉందా? ఓన్ని దుంప తెగ ఊళ్ళో వాళ్ళు ఎంత కంగారు పడతారు. నేను ఎడుతుంటే వేళకోళం సిగకోళం అంటావు. నేను అసలు ముందు నాకు గది. కదా కదెందుకు ఇంట్లో ఉండొచ్చుగా. నేను ఒక్కడనే కాదు, ఆ? నాతో ఇంకొకళ్ళు వచ్చారు. అమ్మాయి ఎవర్రా? అది రహస్యం, తర్వాత చెప్తాను. ముందు గది. అమ్మాయి ఎవరో చెప్పు, తర్వాతే గది. కొట్టారంటే మొహం పచ్చడైపోద్ది, చెప్పకపోతే గది పవా. అబ్బబ్బా అంత కోపం ఎందుకు రా బాబు, రూమేగా ఇస్తా. నాకు రూమ్ వద్దు, గదే కావాలి. రూమ్ అంటే గది, గది అంటే రూము, రెండు ఒకటే. అవునా? ఆ. అమ్మాయి గారు మన గది దొరికేసింది, లోపలికి వచ్చేయండి. రండి రండి. అమ్మాయి గారు ఇంతకు చెప్పానే, చిన్నప్పుడు వాళ్ళ బామ్మ నగలు కొట్టేసి పట్నం వచ్చి హోటల్ పెట్టాడని. దొంగ బాబాయ్ అతనే ఇతను. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. వాడు అన్ని జోకులు ఎత్తుంటాడు, అన్ని అబద్ధాలే. అవును బాబాయ్, వాళ్ళంతా ఎవరు? ఆడ చేతుల్లో జాకెట్ గుట్టలు ఉన్నాయేంటి? పిన్నేమైనా గుట్టలు కొట్టు పెట్టిందా? నోరు మీద మీ పిన్ని వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంది. వ్రతమా? ఆ, తాతాజీ ఇదే ఇల్లు. ఎంతమంది ఉంటారు? 5గురు. మన లక్కీ నెంబరు. ఇదిగో నువ్వు ఇంత బిజినెస్ ఇచ్చావు కాబట్టి దాంట్లో 50% నీకు ఇస్తా. పని అయితే మళ్ళీ వచ్చి నువ్వు మళ్ళీ కలవలేదు అంటే అంత డబ్బులు చూసిన తర్వాత మేము ఇక్కడ గుర్తుంటాం. బాబ్జీ నేను ఎలా అంటారో నీకు తెలుసు కదా. ఓకే ఓకే ఓకే, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇల్లఖల్ మఫలి ఖలిమా. అక్కడ అయిపోయి ఉంటారా తాతాజీ? రారా సరసకురారా. అందరిలాగే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తాతాజీ కాదు, మరి నేతాజీ. నేతాజీ అంటే నేను తాతాజీ ఇద్దరం కాలు పిల్లలు. నేను పాజిటివ్ అయితే వాడు నెగిటివ్. కూర్చోవచ్చా? కూర్చోండి. థ్యాంక్స్ అమ్మా. వాడు దుబాయ్ పంపిస్తానని అందరినీ మోసం చేస్తుంటే నేను ఏ మోసం చేయకుండా అందరినీ దుబాయ్ పంపిస్తాను. మీది కూడా సేమ్ బిజినెస్ నేతాజీ గారు? అవును బాబు, మిమ్మల్ని అందరినీ నేను దుబాయ్ పంపిస్తాను. రామకృష్ణ. నా పేరు రామకృష్ణ అని మీకెలా తెలుసు? బాబ్జీ చెప్పాడు. బాబుజీ. ఆ, మా తమ్ముడికి 75,000 ఇచ్చారు కదా, నాకు 50,000 ఇవ్వండి, నేను దుబాయ్ పంపిస్తా. మీ తమ్ముడికి 75,000 ఇచ్చినట్టు మీకెలా తెలుసండి? అది వాడి ఫిక్స్ రేటు. అర్థమైందిరా, ఇంత తాతాజీ కాదు నేతాజీ. థ్యాంక్స్ అండి, వస్తానండి. ఉండండి, ఏదో కంగారు మీరుని. పైగా సరసమైన ధరకి మమ్మల్ని దుబాయ్ పంపిస్తున్నారు. ఇవాళ మీరు కూడా మాతో కూడా బీరు పుచ్చుకోవాల్సిందే. ఏ నామకి? నాకు మొహమాటం ఎక్కువ. సరే కాదు, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తారు కదండి? తప్పకుండా. ఎందుకు డౌట్ వచ్చింది? ఈయన తాతాజీ అంత ఎదవా నీచ్ కమీన్ కుత్తే కాదు కదా సార్? అవునవును, వాడు చేసిన మోసాన్ని మీకు బాగా కలుతున్నట్టుంది. ఎంత కాలుతుందంటే ఎలా చెప్పాలి? ఎలా ఎలా ఏముంది రామ్కి చెంపులు, ఈయన కాసేపు తాతాజీ అనుకుంటే పోలా. మీకు ఓకే సార్? ఇలా మందు అవుతున్నప్పుడు అలాంటి ఫన్ ఉంటే బాగుంటుంది కదా. అంటే క్యారెట్ ఒప్పించుకున్నట్టేగా? ఓ ఎస్. అందరికీ అర్థమైంది కదరా? ఇప్పుడు ఈయనే తాతాజీ. నమస్కారం. మీ అన్న నేతాజీ గారిని కలిసాం. ఎలా ఉన్నాడు? కొంచెం మీలాగే ఉన్నాడు, ఆహా. కానీ ఆయన దేవుడు. నీలా ఎదవ కాదు. ఏరా తాతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తానని బొంబాయిలో నట్టెట్లు ముంచేస్తావా? దుబాయ్ సీను టైటిల్ కి జస్టిఫికేషన్ లేకుండా చేసావు కదరా. చేసావు కదరా. ఆపండ్రా. థ్యాంక్స్ అమ్మా. నేతాజీ గారి దయ వల్ల తాతాజీ మీద కసి తీర్చుకున్నాం. అమ్మా నేను వస్తా. ఇదిగో, మాడి పెట్టు. తాతాజీ కోట అయిపోయింది, మరి నేతాజీ కోట. ఆడేం చేశాడు? తాతాజీ అన్న నేను అబద్ధం అన్నాడు. కంగారు పడగలను నేతాజీ, మమ్మల్ని దుబాయ్ తీసుకెళ్తున్నారు కదా, అవునమ్మా. అందుకే మీకు అభిషేకం చేస్తాం. అభిషేకమా? అభిషేకం అంటే ఇప్పుడు మిల్క్ అది దొరకడం కష్టం నాన్న. మీకు వద్దులే. జరిగేది పాలాభిషేకం కాదు. మరి నేతాజీ ఫీల్ చేస్తున్నాడు. చింగుడు లేకుండా పోస్తున్నాడు. అమ్మయ్యా, అభిషేకం అయిపోయింది. బాగా జరిగింది కదా రామ్కి? సూపర్ గా జరిగింది. ఏమ్మా నేను బయలుదేరినా? బదిలండి, మీదే ఆలస్యం. ఆ,
ఎక్కడో కొడుతుంది సీనా. అబ్బే కొట్టే ప్రోగ్రాం లేదు నేతాజీ, మీరు బయలుదేరని చెప్తాను. ఖాయమేగా. వెళ్ళు. బయలుదేరండి, బయలుదేరండి. తాగే మందు మీద పోసారు బురిడి ఎంత ఒరేయ్ తాతాజీ. ఓయ్! తాతాజీ అంటే నువ్వు తిరిగావేంట్రా? ఇప్పటిదాకా క్యారెక్టర్ చేశాను కదా, ఇన్వాల్వ్ అయిపోయి ఇప్పుడు ఈ ఫైర్ నిన్ను వెంటాడుతుంది. ఒకే ఒక్కడ సినిమాలో అర్జున్లా తప్పించుకుంటావో, పొట్టోడవటం మూలంగా పరిగెత్తలేక దానికి ఆహుతి అయిపోతావో ఆలోచించుకో. పరిగెత్తరా పొట్టోడా. ఆ ముందు అర్జునే పట్టుకుంటాను. జమినీ తర్కత్వం తప్పించుకొచ్చిన ఏనుగులా దారి కట్టంగా నిలబడ్డావు. ఎలా దిగమంటావురా? ముందు నువ్వు దిగు. నాకు సంబంధం లేదు. నేను వాడి గ్రూప్ కాదమ్మా, సపరేట్ గ్రూప్. నన్ను వదిలిపెట్టు తల్లి. వదలట కాదురా, మిమ్మల్ని నరికి పోగులు పెట్టాలి. బుక్కలు బట్టలు అవుతారా? బుక్కలు వదలమ్మా. ఒరే జురాసిక్ పార్క్ బల్లి, ఆగరా. నువ్వు ఆగువమ్మా, లతకమంటూ. ఆగరా, నువ్వు ఆగు. నీ కాళ్ళు లేకొడతాను నేను. వదిలిపెట్టరా, వదిలిపెట్టాను. ఆగరా, ఆగు. నాకు ముందే తెలుసు. మరి ఎందుకు చెప్పలేదు? వదిరా, నిన్న నేను వ్రతానికి ఫోటోలు తీసిన రీలు కనిపించడం లేదు. అక్కడ టేబుల్ మీద ఉండాలిగా. అక్కడ లేదు. ఇదిగోరా, నేనే తీసాను. ఇదిగోరా. ఏమిటి అమ్మా ఇది? దీన్ని ఇలా తయారు చేసావు? నిన్ను ఫోటోలు తీసావుగా, ఎలా ఉన్నాయో చూద్దామని ప్రొద్దుట తీసి చూశాను. అందులో ఒక్క బొమ్మ లేదేమిట్రా? ఏడ్చినట్టుంది. ఇది నెగిటివ్. దీన్ని తొట్టిలో వేసి కడిగితే ఫోటోలు వస్తాయి. మొత్తం వేస్ట్ చేసావుగా. ఇదిగో నా నీ ఫోటోలు. ఇది నాకెందుకురా? రాయ్, నెగటివ్ గా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు, మళ్ళీ కొత్త ఫోటోలు తీయపోతే చచ్చి ఊరుకోను. అమ్మ చేసిన పనికి నేనా బాధ్యుణ్ణి? క్యారేజ్ పెట్టుకోవే. ఎరా, నేను ఎలా కనిపిస్తాను నీకు? కొంచెం పొట్టిగా లావుగా. అలాగే కనిపిస్తాను. అసలు విషయం తెలియదు నీకు. దీనికి డబ్బులు ఇచ్చింది నేను, కొన్నది నువ్వు, తీసింది నువ్వు, ఇవ్వాల్సింది నాకు. మధ్యలో అమ్మని ఎందుకు అడగటం? ఇలాంటి చిన్న విషయాలు వెంటనే క్లారిఫై చేసుకోకుండా ఊరికి తిప్పి మాట్లాడతావు ఎందుకురా? అలాగే షార్ప్ గా మాట్లాడడం తెలియదు నీకు. షార్ప్నెస్ ఈజ్ మెయిన్ రా. చూడు, ఏ విషయాన్ని సింపుల్ గా ఒక్క మాట చెప్పాలి కానీ ఊరికి అనవసరంగా లొడలో వాగి విసిగించావంటే నాకు పరమ అసహ్యం రా. రేయ్, 600 అయినా 106 అయినా నేను నీకు డబ్బులు ఇచ్చాను, నాకు నువ్వు ఫోటోలు ఇవ్వాలి అంతే. రేయ్, అక్కగా పెడుతున్నావు ఉండు. ఇప్పుడు నేను ఎలా కనపడుతున్నా నీకు? సన్నగా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా కనిపిస్తున్నావు. అలా చెప్పు. రేయ్, ఒక ఫోటో స్టూడియో ఓనర్ గా కస్టమర్స్ కి ఫోటోలన్నా ఇవ్వాలి, ఇవ్వకపోతే డబ్బు అన్న రిటర్న్ చేయాలి. రేయ్, షార్ప్ గా ఉండరా, సూట్ గా మాట్లాడడం నేర్చుకోరా. తినేస్తున్నాడండి వీడు. రాజైతే ఫోటో. ఎందుకురా ఏడుస్తున్నావు? వాడు కొరికాడా? కొరికినా బాగుండేది. బొడ్డు చుట్టూ 13 ఇంజక్షన్లన్నా వేసుకునేవాడిని. తొట్టి బాటలతో ఈడ్చి కొట్టాడు నాన్న. అసలు నువ్వు వాడితో ఎందుకు పెట్టుకున్నావురా బుద్ధి లేక? నేను పెట్టుకోలేదు నాన్న, అన్నయ్య పట్టుకున్నాడు. నా తొట్టిలో స్టూడియో పెట్టకపోయినా బాగుండేది. నన్ను ఆశీర్వదించమ్మా, స్టూడియోకి వెళ్ళొస్తాడు. ఏమిటండి పెద్దవాడు ఇలా తయారయ్యాడు? అంతా నీ మహత్యమే. 3వ ఏడు వచ్చినా మాటలు రాలేదని 3 కిలోల వసపోసావు. ఇప్పుడు వాడు కనిపించిన వాడి బుర్రల్లా తింటున్నాడు. ఓడిపోతే పిండి మీసాలే.
పాపాయమ్మకి మీసం పెట్టండు. ఏమిటది? ఏమిటి ఆటలు? ఏమిటి ఇదెంత? జలబుల జంక్స్. జలబుల జెన్సా? ఇది ఢిల్లీ ఆట. అదేం ఆటరా? మన సుగంధికి చాలా ఆటలు తెలుసు. మార్చిలోన మార్బుల్ ద్రోణ, దిల్ ఖుష్, దిల్ పసంద్, చిన్ని పాప, చుంచుంజంగ్, ఇవన్నీ ఎడ్యుకేటెడ్ గేమ్స్. ఇటు మన అగ్రహారమే ఓడిపోయిందిరా. నువ్వే రంగంలోకి దిగి మన అగ్రహారం పరువు కాపాడాలి. ఏం ఆటలాడుతున్నారా? ఆడమనే చెప్తున్నా. మావయ్య ఢిల్లీ గెలిచేసి మావయ్య నువ్వు ఆడాలి మావయ్య. హైదరాబాద్ పరువు పోయింది మావయ్య. నువ్వు ఎలాగైనా ఆడి గెలిపించాలి మావయ్య. ప్లీజ్ మావయ్య ఆడు మావయ్య. నోరు మూసుకుంటారా? మావయ్య 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 ఆడు మావయ్య. ఇటు ఆయనకంత ధైర్యం లేదు, భయపడుతున్నాడు. నాతో పోటీ చేయగలడేంటి? జారుకున్నాడు పప్పు సిద్ధ. ఏ పప్పు సిద్ధ మావయ్య. నిన్ను పిలిచిపోయిన మంచిగానే లోపల వచ్చాయి. నువ్వు కదా అరే ఢిల్లీ పాల్ డౌన్. నాకే మీసం పెడతావు. సార్ కీబోర్డు గిటార్. సార్ సార్ ఏంటి సార్ ఇది ఆలోచిస్తున్నారు? ఆలోచించడం లేదు, ఫీల్ అవుతున్నాను. దేని గురించో? ఎంతమందిని ఎన్ని పెళ్లి చూపులు చూశాను, ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చడం లేదు. పెళ్లి అవ్వకుండానే ముసలాడిని అయిపోతానని బాధగా ఉందిరా. మీకు పెళ్ళావాలంటే అర్జెంట్ గా ఏదో ఒక అమ్మాయిని రేప్ చేయండి. ఓ ఇంతేనా? రేప్ జరిగిన తర్వాత పెళ్లి అవుతుంది కదా, అదేలాగా రేప్ చేసిన తర్వాత అమ్మాయి చూస్తూ ఊరుకుంటుంది. 4 రోడ్ల కూడలో కూర్చొని నాశీలపోయిందని బోరు 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 నేడుస్తుంది. అది చూసిన మహిళా సంఘాలు, మగ సంఘాలు, పూర్వ హక్కుల సంఘాలు, పోలీసులు, లాయర్లు మీ కాళ్ళు చేతులు విరిచేయాలి. సరే మీకు పెళ్లి చేస్తాను. ఈ ఐడియా ఏదో బాగానే ఉంది, కానీ రేప్ చేయడం తప్పు కదా. రేప్ చేసి పారిపోతే తప్పు, కానీ రేప్ చేసి పెళ్లి చేసుకుంటే తప్పు లేదు. అయితే నేను రేప్ చేయడానికి రెడీ. వెరీ గుడ్. కానీ రేప్ ఎవరు చేయించుకుంటారు? ఇదేమన్నా శ్రీమంతమా కోరి చేయించుకోవడానికి? రేపు ఎవరు చేయించుకోరు, మనమే సెలెక్ట్ చేసి చేయాలి. అయితే నేను రేప్ చేయడానికి ఎవరన్నా మంచి అమ్మాయి ఉంటే చెప్పవా? ఇది కూడా నేనే చెప్పాలా? ఇదిగో ఈ అడ్రస్ లో ఒక్కతే అమ్మాయి ఉంటుంది, ధైర్యంగా వెళ్ళు. ఎవరు నువ్వు తలపెందుకేస్తున్నావు? ఎవరైనా చూస్తే బాగుండదని. ఏం చూస్తే? ఇంకేముంది, రేప్. ఇప్పుడు రేప్ చేయబోతున్నా. రేప్ రేప్ అమ్మాయి రేప్ చేసుకోవాలి. మరి అక్కడ రేప్ చేసుకో. అమ్మో రేప్ చేసుకోవాలి. అమ్మో అలా చేయకూడదు. రేప్ అమ్మ అమ్మ తెచ్చాను, మళ్ళీ తెచ్చాను. ఏం కావాలి నీకు? నిన్ను రేప్ చేయమంటేను. రేపా? నీ మొహానికి ఏం కనపడుతుందని నువ్వు నన్ను రేప్ చేస్తావు? 2000 రూపాయలు నా మొహాన పడేస్తే నేనే నిన్ను రేప్ చేసేదాన్ని. రేప్ చేస్తే పెళ్ళవుతుందని మా అసిస్టెంట్ గారు చెప్తాను. పెళ్ళా? ఏ భాషలోనైనా నాకు నచ్చని ఒకే ఒక పదం పెళ్లి. అంటే ఇప్పుడు మీరు నన్ను పెళ్లి చేసుకోరా? అదిగో మళ్ళీ పెళ్లి. వద్దులండి, సారీ. ఆగో, ఈ 5000. నేనేమీ చేయలేదు కదండి. ఏమీ చెయ్యలేదు కాబట్టి 5000. చేసుంటే 2000. ఏమీ చేయకుండానే 5000? నేను ఇవ్వకపోతే వద్దలైపోద్ది. వద్దులండి. రేప్ కూడా అట్టర్ ఫ్లాప్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అది చెయ్య, అది చూసినోడు కూడా దరిద్రం పట్టుకుంటుంది. చేతి నిండా గోతులే. అసలు నువ్వు ఇప్పటిదాకా బతికొండడమే ఆశ్చర్యంగా ఉంది. కాసేపు ఇక్కడే ఉంటే నీ దరిద్రం నాకు కూడా చుట్టుకునేలా ఉంది.